చెప్తున్న వాక్యం ఏంటి తెలుసా? ఈరోజు దేవుని వాక్యం ద్వారా నీకు లభిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ దేవుడు ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు, బాధలోయను శ్రమలోను నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు. నిన్ను కాపాడుతాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను మళ్ళీ విమోచన చేస్తాను, నిన్ను మళ్ళీ నిలబెడతాను. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? కృతజ్ఞత లేకుండా, దేవుని భయం లేకుండా అడ్డగోలుగా చెడిపోయి దేవ విరోధమైన పాపిష్టి కార్యాలు మునిగిపోయి పతనమైపోయిన ఇజ్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నువ్వు నన్ను మర్చిపోయావు, బయలును పూజిస్తున్నావు, ఇలాంటి పాపాలు చేసావు, అయినా నిన్ను మరలా నీ జ్ఞాపకం చేసుకో, నిన్ను మరలా దర్శిస్తున్నాను. ఈ రోజున నీ బుద్ధిహీనతే, నీ పాపమే, నీ తెలివి తక్కువతనమే, నీ నిర్ణయాలే ఈ దరిద్రానికి, కష్టానికి, శాపానికి కారణమైతే కూడా ఒకవేళ ఈ వాక్యాన్ని నమ్మగలిగితే, ప్రభువా ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తానన్నావు కదా, నేను ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను. నా బుద్ధిహీనత, నా బలహీనత, నా పాపం ఒప్పుకుంటున్నాను, నన్ను కూడా ఆ జాబితాలో జ్ఞాపకం చేసుకో. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మార్చిన వాడవు కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డల జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఏదైనా ఒక అద్భుత కార్యం చేసి ఆ ఆకోరు లోయనే, శ్రమ లోయనే, బాధ లోయనే నిరీక్షణ ద్వారంగా మార్చవై ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ఎత్తిపట్టి ప్రార్థన చేయవలసిన రోజు ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి కార్యాలు ప్రభు ఎన్నడూ